పిల్లలకు చదువుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. అటేమైంది? ఇంద్రమ్మ ఇల్లు అన్నాడు కొత్తగా. బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు ఇచ్చేది, రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఒక్క పప్పులు ఉప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డులు ఏమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి? ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెట్టుకోరు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్టియాలో ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు ఇవ్వాలో దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అవుతుంది విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డుల విషయంలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత మాది, పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది. కానీ పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పైసలు మనై, పేరు మాత్రం కర్రీమేళ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ చెప్పుకుంటారు. వాళ్ళు 30,000 కోట్లు మిత్తి కడుతున్నారు సంవత్సరానికి. కాంగ్రెస్ వాళ్ళు 30,000 కోట్లు సంవత్సరం లోపలనే మిత్తి కడుతున్నారు. ఇప్పటికే దాదాపు అప్పులు చేసి పొట్టు అప్పులు చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేసిందంటే బీఆర్ఎస్ సంవత్సరం లోపల అప్పు చేస్తున్నారు. మీరు 3 సంవత్సరాల లోపలనే 5 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. ఈ అప్పు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. మనమే పన్నులు వేస్తారు మనకే. కాబట్టి ఆలోచించాలి. నిధులు ఇచ్చేది, అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వం, ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కానీ సొక్కొక్కరిది సోకొక్కరిది అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గదే చేస్తుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది. అంటే అదేవిధంగా దానికన్నా ముందొచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మేధావి వర్గం అంతా కూడా ఆలోచించాలి. మేధావులు తప్పు చేస్తే సమాజాన్ని, దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేడు. మీరు మేధావులకు సంబంధించిన ఓడిన ఎన్నికలు మేధావులు తప్పు చేస్తే మొత్తం పూర్తిగా తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. కాబట్టి మంచి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గెలిపించండి, ప్రశ్నించే వ్యక్తిని గెలిపించండి, నిలదీసే వ్యక్తిని గెలిపించండి. అటువంటి పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా కరీంనగర్ కార్పొరేషన్ లో నిన్ననే కేంద్ర మంత్రి గారు ఇలా దాదాపు 10-15 డివిజన్లలో ఆ డంపింగ్ యార్డ్తో చాలా ఇబ్బంది పడుతుంటే ఇన్ని 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ పోయి ఆ కంపు వాసన చూసింది తప్ప ఒక్క పైసలే. అక్కడున్న కార్పొరేటర్లు, మా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ప్రతిరోజు మొత్తుకుంటున్నారు, అన్న ఈ కంపు భరించలేకపోతున్నారు చెప్పండి. ఇలా ఒక్క పైసా బీఆర్ఎస్ పార్టీ అలే. 10 సంవత్సరానికి కంపు కొడుతుంటే డంపింగ్ యార్డ్ మార్చడానికి ఒక్క పైసా ఇయ్యలే. 24 గంటల నీటి సరఫరా